అందరికీ నమస్కారం. మనకి తుంగభద్ర డ్యామ్ మరమ్మతులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గత 70 సంవత్సరాల నుంచి కనీసం గ్రీస్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి గేట్లు కొట్టుకుపోయినప్పుడు మనకి ఇమ్మీడియట్గా వాటర్ ఉన్నప్పుడు కూడా గేట్లు ఏర్పాటు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ 70 గేట్లు 33 గేట్లు ఏదైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా ఈ ఇయర్ చేయాలన్న ఉద్దేశంతో పక్క రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ ప్రభుత్వము ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఐఏబీ మీటింగ్ జరిగిన రోజే 0 to 150 వరకు కేసీ కెనాల్కు నీళ్ళు ఇవ్వలేమని కూడా ఆ రోజు ఐఏబీ మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ గతంలో తుఫాన్ల కారణంగా రైతులు ఫస్ట్ వేసిన పంట బాగా నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా గిట్టుబాటు ధర లేక కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడినాయి, నీళ్లు ఉన్నాయి కదా అన్నట్లు మళ్ళీ రైతులు పంట వేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు రైతు ఇప్పుడు సడన్గా నీళ్ళు రాకపోయేసరికి, ఎందుకంటే బాగా విత్తనం పట్టే స్టేజ్లో ఉన్నాయి పంటలు, ఇటువంటి పరిస్థితుల్లో రైతుల ఆందోళన చేస్తూ ఉంటే రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఇష్యూను మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇరిగేషన్ మినిస్టర్ గారితో అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి మాకు వెంటనే అంటే ఏదేదైతే అధికారులతో కూడా మాట్లాడి మన జిల్లా కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఎట్లా నీళ్ళు ఇవ్వగలుగుతామని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. ఏదైతే మాకు ఇప్పుడు ముఖ్యంగా ఈ నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం ఈ 3 0 to 150 వరకు నీళ్ళు ఉంటాయి. మాది ఎస్పెషల్లీ గడివేముల మండలము టైలెండ్ లాస్ట్ తుడిచెర్ల దగ్గర మాది లాస్ట్ ఉంటుంది. కాబట్టి అంతవరకు నీళ్ళు రావడం కష్టం. ఒకటే ఏ ఒక్క రైతు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏవైతే రైతులు స్టాండింగ్ క్రాప్ వేశారో దానికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో మల్యాల నుంచి ముచ్చుమరి నుంచి పంపుల ద్వారా నీళ్ళు ఇవ్వాలా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా లాస్ట్ చివరి ప్రతి ఒక్క రైతుకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీనికి కూడా తీసుకొని తప్పకుండా ఇది పంట వచ్చేంత వరకు ఎవరికి నష్టపోకూడదు అన్న నిర్ణయంతో తీసుకోవడం వల్ల మా రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, మన జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారికి, అలాగే ఫరూక్ అన్న గారికి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, ముగ్గురం ఎమ్మెల్యేలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని కూడా ఈ వాటర్ ఏదైతే మనకి ఇప్పుడు వదులుతూ ఉన్నారో దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని వాటర్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, అలాగే మేము ప్రజాప్రతినిధులు కూడా ఉన్నాము. అందరి సమన్వయంతో అందరూ భాగస్వాములై ఏ ఒక్క ఎకరా కూడా నష్టపోకుండా రైతులకు అందరికీ నీళ్ళు ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వకంగా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.